ఏమైంది డాడీ? హైదరాబాద్ టు బెంగళూరు బస్సు ఫైర్ యాక్సిడెంట్ అయింది. అయ్యో, బస్సు మొత్తం కాలిపోయింది. 2 చిన్నపిల్లలు, ఆడవాళ్లు, కుర్రాళ్ళు, టోటల్ గా 19 మంది ఆ మంటలకి ముద్దయిపోయారు. ఈఎం గారు చనిపోయిన వారికి 2 లక్షలు, ఫైర్ యాక్సిడెంట్ లో ఇంజూర్ అయిన వారికి 50,000 ఎక్స్గ్రేషియాగా ఇచ్చారు. ఏపీ అండ్ టీజీ గవర్నమెంట్స్ 5 lakhs, 2 lakhs ఫర్ ఇంజూర్ పీపుల్ కి ఇవ్వబోతున్నారు. బైక్ మీద ఉన్న అబ్బాయి కూడా స్పాట్ డెడ్ అయ్యాడంట కదా? మినిట్స్ ఆఫ్ టైంలో బూడిద తప్ప ఏం మిగలలేదు. నిజంగా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు మంటల వల్ల ఏం చేయలేకపోయారు. మిగిలిన వాళ్ళు వీడియోలు తీయడంలో బిజీ అయిపోయారు. చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ కి ఎంత పెయిన్ ఉంటుందో కదా. వాళ్ళ మీదే డిపెండ్ అయిన ఫ్యామిలీస్ కి డే టు డే గడవడం ఎంత కష్టమైపోతుందో తెలుసా? బస్ కంపెనీ వాళ్ళు ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ కి ఇన్సూరెన్స్ ఇస్తామన్నారు కదా. వారం తర్వాత ఇంకొక న్యూస్. ఇంకా దీన్ని పట్టించుకునేది ఎవరు? న్యాయం జరిగిందా లేదా అని చెప్పేది ఎవరు?